అన్నా ఒక 5 లక్షలు దొరుకుతాయా? రే ఉంటే ఒక 50,000 సర్దుతావా? పిన్ని ఒక 10,000. బాబాయ్ ఒక 1,00,000 కావాలి, వెంటనే ఇచ్చేస్తాను, ఎమర్జెన్సీ, నాకు రావాల్సింది ఇచ్చేస్తాను. ఇలా అందరినీ అడుక్కుంటున్నారా? అయినా నో యూజా? మీకు 50,000 కాదు 50 లక్షలు వచ్చే మార్గాన్ని నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక, మీరు 50,000 కోసం ఎదురు చూస్తూ ఉంటే, 50,000 కోసం ట్రై చేస్తూ ఉంటే 5 లక్షలు వచ్చే మార్గాన్ని ఈ రోజు మీకు నేను చెప్తానండి. రాత్రి పడుకోబోయే ముందు ఈ చిన్న పని చేసి పడుకుంటే చాలు, 50,000 కాదు 50 లక్షలు వస్తాయి. 100% కూడా రిజల్ట్ ఉంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ ఒక టెక్నిక్ గురించి చెప్పబోతున్నా అండి. ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఎమర్జెన్సీ మనీ కోసం చూస్తున్నారో, ఇన్స్టెంట్ మనీ కోసం చూస్తున్నారో, అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ది బెస్ట్ రెమెడీ అని చెప్తాను. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎవరైతే ఇప్పటికిప్పుడు డబ్బు కావాలని అందరినీ అడిగి 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 విసిగిపోయి వాళ్ళు లేవు అంటుంటే కూడా మీరు నిరాశతో ఎదురు చూస్తున్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి టెక్నిక్ చెప్తాను. మీకు ఇక్కడ కావాల్సింది ఒకే ఒక బిర్యానీ ఆకు. కష్టం లేదు, ఖర్చు లేదు. ఒక్క 2 నిమిషాలు మీ సమయాన్ని నాకిస్తే ఆ రెమెడీ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి అని చెప్తాను. మీకు అత్యవసర మనీ మీరు ఎలా పొందాలో చెప్తాను. ఎమర్జెన్సీ మనీ మీరు ఎలా అందుకోవాలో నేను చెప్తాను. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ ఇచ్చారంటే ఎంతో మంది ఇలా మనీ ప్రాబ్లమ్స్ లో, వేరే కష్టాల్లో ఉన్న వారికి మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, ఇంకొంతమందికి ఊరటనిస్తాయి. ఓకేనా? ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే రీసెంట్ గా నాకు ఇక్కడ తెలిసినటువంటి ఒక అమ్మాయి లైఫ్ ని నిలబెట్టారండి. విషయం ఏంటంటే, వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళ భర్త గాని అత్తమామలు గాని పెట్టే టార్చర్ ఎలా ఉందంటే, అమ్మాయి చనిపోవాలి అనుకున్నది. అలాంటి స్థితి నుంచి కూడా ఎంత త్వరగా వాళ్ళను మార్చి ఆ అమ్మాయి సంసారం నిలబెట్టారంటే, తర్వాత కలిసినప్పుడు ఎంత హ్యాపీగా చెప్పింది, లేదక్క చాలా సంతోషంగా చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు మా అత్తమామలు మా ఆయన అంటూ. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోను ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక ఆ వీడియోలోకి వస్తే, మీకు ఏదో ఎమర్జెన్సీ మనీ కావాలి, అర్జెంట్ మనీ కావాలి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి, ఒక 24 గంటల్లో డబ్బు కావాలి, 2 రోజుల్లో డబ్బు కావాలి, డబ్బు వస్తేనే అందితేనే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. పిల్లలకు ఫీజు కట్టాలి, ఆ డబ్బు దాచుకున్నారు, లాస్ట్ మినిట్ లో ఏదో ఒక ఖర్చు వచ్చేది, ఖర్చు అయిపోయింది, కానీ పిల్లల ఆఖరి డేట్, ఫీజు కట్టాల్సిన డేట్ వచ్చేసింది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరెవరినో అడిగేశారు, వాళ్ళు చేతులు ఎత్తేశారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక కారు కొన్నారు, కారు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, దానికి అమౌంట్ ఒక 2 లక్షలు తక్కువ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అంతా సిద్ధం చేసుకుంటుంటే అక్కడ బ్యాంకులో కొంత అమౌంట్ డిపాజిట్ చేసినట్టు చూపాలి, అలా చూపాలంటే డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు, తక్కువ వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. వీళ్ళకు పెళ్లి కుదిరిపోయింది, మా దగ్గర చూస్తే కొంతే ఉంది అమౌంట్, ఆ పాటికి అడ్జస్ట్ చేద్దామంటే త్వరగా ముహూర్తాలు పెట్టుకున్నారు, డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, అందరినీ అడుగుతున్నాం. ఒక ల్యాండ్ కొన్నారు, దానికి డబ్బు తక్కువ పడింది, హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఎవరు హాస్పిటలైజ్డ్ అయ్యారు, ఏం చేయాలో అర్థం కాలేదు. చిన్న ప్రాబ్లం అనుకుంటే అది కాస్త సివియర్ ప్రాబ్లం అయిపోయింది, ఆ సీరియస్ ప్రాబ్లం అయిపోయింది, అది వేలల్లో అనుకుంటే లక్షల దాకా వెళ్ళిపోతుంది. ఇలా అత్యవసర పరిస్థితులు, లేదా మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారు, పలానా సమయానికి ఇస్తామంటే మీరు ఇవ్వలేకపోయారు, వాళ్ళు వచ్చి ఇంకా ఇంటి ముందు కూర్చున్నారు, మీ పీకల మీద కూర్చున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా ఉన్న స్థితిలో మీరు ఏం చేస్తారంటే, రాత్రి పడుకునే ముందు ఒక బిర్యానీ ఆకు తీసుకోండి, కొంచెం పెద్దదిగా ఉన్నది, అక్కడ చిరుగులు ముక్కలు పోకుండా, మచ్చలు మరకలు లేకుండా శుభ్రంగా ఉన్న ఒక బిర్యానీ ఆకు, గ్రీన్ కలర్ పెన్నే కావాలి గుర్తుంచుకోండి,
తీసుకోండి. మీ ఇంట్లో చదివే పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ ఉంటుంది, లేదంటే షాప్లో దొరుకుతున్నాయి ఈ మధ్య, తెచ్చుకోండి. ఓకేనా? ఒక గ్రీన్ కలర్ పెన్ను. బిర్యానీ ఆకు మీద మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నారో ఆ అమౌంట్ రాయండి. 50,000, 5 లక్షల, 10 లక్షల, 5,000, 20,000 మీ ఇష్టం. మీకు ఎంత ఎమర్జెన్సీ మనీ కావాలి రాయండి. కింద ఏం చేస్తారంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. రాసేసి దాని మీద దాల్చిన చెక్క పౌడరు కొద్దిగా ఆకు మీద వేసి, మీరు ఏదైతే మీ విష్ రాశారో, ఎంత డబ్బు కావాలి అని రాశారో దాని మీద వేసేసి, ఇక దాన్ని మెల్లిగా అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ పిల్లో కింద పెట్టేసేయండి. కదల్చకండి. ఆ దాల్చిన చెక్క పౌడర్ కింద పడకూడదు. అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పిల్లో కింద పెట్టేసి, పిల్లో మీద చెయ్యి పెట్టి మీరు ఏం చెప్తారు అంటే, నాకు తెలుసు, నాకు అవసరమైన అమౌంట్ నాకు 24 గంటల్లో నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నావు. నాకు తెలుసు యూనివర్స్, నాకు కావాల్సిన డబ్బు నాకు అందిస్తావు. ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అని చెప్పేయండి. మీరు ఇలా చెప్పి పడుకోగానే మీరు ఎవరి దగ్గర అయితే డబ్బు అడిగి విసిగిపోయారో, వాళ్ళు లేవన్నారు, వాళ్ళంతట వాళ్ళే కాల్సి మీకు చేసి డబ్బు ఇస్తారు. వాళ్ళంతట వాళ్ళే కాల్ చేసి, అరే డబ్బు అడ్జస్ట్ అయిందిరా, నిన్న లేవు కానీ ఈ రోజు తీసుకెళ్ళు అంటూ వాళ్ళే కాల్ చేస్తారు. లేదా మీరు ఎక్కడైనా లోన్ కోసం అప్లై చేసే పెండింగ్ పడుతూ వాయిదా పడుతుందా, అవుతుందా లేదా అన్న ఒక డౌట్లో మీరుంటే అది మీకు అవుతుంది. మీకు ఏవైనా పాస్ అవ్వాల్సిన బిల్లులు అవి ఏవైనా ఉంటే అవి పాస్ అవుతాయి. మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే వస్తుంది. మీకు ఎక్కడైనా అమౌంట్ ఇరుక్కుపోయి స్ట్రక్ అయిపోయి ఉంటే అది వస్తుంది. ఎవరో ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తారు అన్న ఆశ కూడా లేక వదిలేశారో ఆ డబ్బు మీ చేతికి అందుతుంది. ఏ రూపంలోనైతేనేంటి, మీరు అప్పుడు ఉన్న ఆ పరిస్థితి, అప్పుడు ఉన్న ఆ కష్టం, అప్పుడు ఉన్న ఆ అత్యవసర పరిస్థితి నుంచి బయటపడివేస్తుంది ఈ ఒక్క సింపుల్ టెక్నిక్. మీరు చేయాల్సింది నమ్మకంతో చెయ్యటమే. ఏంటి బిర్యానీ ఆకు మీద రాస్తేనే నిజంగా డబ్బు వచ్చేస్తుందా అన్న అనుమానము, ఇది అవుతుందో లేదో రాసి అక్కడ పెడతాను అను, లేకపోతే ఆవిడ ఏదో చెప్పింది నేను చేస్తానో, లేకపోతే చూద్దాం ట్రై చేస్తానను కాదు. మీ కష్టం ఉండాలి, మీ బాధ కనిపించాలి, నమ్మకం ఉండాలి. నిజంగా నాకు కావాల్సిన డబ్బుని 24 గంటల్లో నాకు అందిస్తున్నావు, నాకు తెలుసు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి. మీరు అంత నమ్మకంగా చెప్పారంటే యూనివర్స్ మీ నమ్మకాన్ని తప్పకుండా నిజం చేసి చూపిస్తుంది. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్,
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.